ఇవాళ మనం చందమామ కథల నుండి నిజస్వరూపం అనే కథను తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక సావుకారు ఉండేవాడు. అతడు పిసినిగొట్టు. స్నేహితులు నలుగురూ చేరి, ఏమయ్యా సావుకారు, ఇంత గడించావే గాని ఏమిటి సార్థకం? ఊరా పేరా శాశ్వతంగా ఉండేటట్టు ఒక్క చిత్రమైనా వేయించుకోవయ్యా అంటూ పూరికొలిపారు. ఈ మాట వినగానే సావుకారుకు సరదా పుట్టింది. చిత్రం తయారు చేసి పెట్టమని ఎంతో మంది చిత్రకారులను కోరాడు. అయితే అతడు పెట్టిన విషమ షరతుల వల్ల ఒక్కళ్ళూ ఒప్పుకోలేదు. చివరకు ఒక చిత్రకారుడు, అయ్యా, మీ నిజస్వరూపం ఉట్టిపడేటట్టుగా నేను చిత్రించి ఇస్తాను, మీకు తోచిన బహుమానం ఇద్దురుగాని అన్నాడు. సావుకారు పొంగిపోయి రంగులు, కుంచెలు, గుడ్డ, వార్నీసు, చవకరకానివి కొని ఇచ్చాడు. సామాగ్రి అంతా ఇచ్చాను కదా, నీకేమీ ఖర్చు లేనే లేదు. నీ కష్టానికి ₹1 బహుమతి ఇస్తాను, వేసిపెట్టు అన్నాడు. అంగీకరించాడు చిత్రకారుడు. పని పూర్తి కాగానే చిత్రకారుడు తన ఖర్చు పైన ఒక గొప్ప సభ ఏర్పాటు చేశాడు. ఫలానా సావుకారు గారి చిత్రపట ఆవిష్కరణ మహోత్సవానికి అందరూ దయచేయవలసింది అని కోరాడు. సుముహూర్తానికి వచ్చిన గ్రామ పెద్ద వేదికపై నించుని నిండు సభలో పటానికి మూసి ఉన్న తెర తొలగించాడు. చప్పట్లతో, కేకలతో, నవ్వులతో హాలంతా మోత ఎత్తిపోయింది. సావుకారుకు ఆవేశం ఎత్తింది. చిత్రకారుని పైన తిరగబడ్డాడు. అప్పుడు గ్రామ పెద్ద చిత్రకారుణ్ణి పిలిచి అడిగితే అతడు, అయ్యా, సావుకారు పెట్టిన షరతులకు లోబడి ఆయన నిజస్వరూపం చిత్రించిస్తానన్నాను. అలాగే చేశాను. సావుకారు బుర్ర చాలా చిన్నది, హుందా ఆయన ఆలోచన లేదు. అందుకనే అర్ధనాకాశంత తల. ఆయన దురాశాపాతకుడు కనుకనే అంత పెద్ద నోరు. మంచి చెడ్డా లేకుండా 2 చేతుల పొట్టకింత సంపాదించడమే ఆయన పని. అందుకనే గుమ్మిడికాయంత పొట్ట, 2 చేతుల ఆశతో నానా చెత్తా కూరుకోవటం. అందులో నాణేలు చూపించాను. ఇది ఆయన నిజస్వరూపం అవునా కాదా, మీరే చెప్పండి అన్నాడు. సభ అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. సావుకారు తల వంచుకున్నాడు. ఇదండి వాటి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.